నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవనామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవనామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనము ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే
ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనబడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి, డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు 2026 మార్చి 19వ తారీఖున ప్రారంభమవుతున్నటువంటి తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. తులారాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3గా చెప్పడం జరిగింది. సహజంగా మనం తులారాశి గురించి మాట్లాడుకునేటప్పుడు చిత్తా నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం తులారాశి వారు అని పిలుస్తాం. ఈ తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 1 వరకు భాగ్యములో మంచి ఫలితాలను అందిస్తాడు. జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తుల ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మరి జూన్ 2 తర్వాత ఈ గురువు అష్టమానికి రావడం వల్ల, రిపీట్, జూన్ 2 తర్వాత ఈ తులారాశి వారికి భాగ్యం నుంచి దశమానికి గురువు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది, పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇక పంచమ చతుర్థ భావాల్లో అనగా కుంభ మకర రాశిలో ఈ సంవత్సరం అంతా రాహు ప్రతికూలంగా ఉన్నాడు. మీ ఆలోచనలంతా కూడా కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. సంతానం విషయంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 5 వరకు కేతువు లాభంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన దశమ భావంలోనికి వెళ్తాడు కేతువు. ఈ 2 భావాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అనగా ఈ సంవత్సరం మీరు భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను అందుకుంటారు. ఇక తులారాశి వారికి తులారాశికి రాశ్యాధిపతి మరియు అష్టమ రాశి అయినటువంటి వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనుస్సు రాశిలోను, మకర, కుంభ, వృషభ, మిథున, సింహ, కన్యా రాశిలో సంచరించేటప్పుడు మీకు మంచి ఫలితాలను అందిస్తాడు. అనుకోకుండా నూతన అవకాశాలు, సృజన సహకారంతో లాభాలు, కుటుంబ సౌఖ్యము, బిందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2026 ఏప్రిల్ 2 నుంచి కూడా మే 2 వరకు గల ఈ 45 రోజుల కాలంలోను, అలాగే 2026 సెప్టెంబర్ 21 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు గల ఈ 6 నెలల కాలంలో భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు బాగా అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆదాయం మరింతగా మీకు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తులారాశి వారికి జూన్ తర్వాత దశమ భావంలో గురువు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలు అందిస్తుంది. అలాగే రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి మీరు మహాలక్ష్మీదేవిని సందర్శించడం వల్ల ఈ తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.